ఆంధ్రప్రదేశ్ అదరగొడుతోంది. అన్ని రాష్ట్రాలను పక్కకు తోసేసి జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. కూటమి సర్కార్ హయాంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. 5 ఏళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. 2014లో రాష్ట్రం ఏర్పడగానే టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు జగన్ పుణ్యమా అని వెనక్కి వెళ్లిపోయిన ఘటనలు కోకొల్లలు. వైసీపీ నాయకుల బెదిరింపులు, ఆగడాలు, దందాలతో పెట్టుబడిదారులు వణికిపోయారు. వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, యువ మంత్రి లోకేష్ చాకచక్యంతో మళ్లీ పరిశ్రమలు మన రాష్ట్రానికి తరలివస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఏపీ సూపర్ అంటూ కితాబిస్తున్నాయి. తాజాగా ఫోర్బ్స్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఓ రిపోర్ట్ సంచలనంగా మారింది. ఏపీ దూకుడు ఎలా ఉందో ప్రపంచ దేశాల కళ్లకు కట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఆకర్షించిన పెట్టుబడులు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశం మొత్తం ఆకర్షించిన పెట్టుబడుల్లో 25.3% వాటా మన రాష్ట్రానిదే. ఇదొక్క ఎగ్జాంపుల్ చాలు ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో చెప్పడానికి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 క్వార్టర్లలో దేశానికి వచ్చిన పెట్టుబడులు అక్షరాల 26.6 లక్షల కోట్లు. ఇందులో 25.3% వాటా మనదే. అంటే దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులను మన కూటమి ప్రభుత్వం సాధించింది. మరే రాష్ట్రం కూడా మన దరిదాపుల్లోనే లేవు. మన తర్వాత ఒడిశా, మహారాష్ట్ర నిలిచాయి. జగన్ అరాచకాలను చక్కబెడుతూ, పాలనను గాడిలో పెడుతూ ఈ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలంటే మాటలు కాదు. పెట్టుబడిదారులు ఒక రాష్ట్రాన్ని నమ్మాలంటే ముందుగా అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నమ్మాలి. ఆ తర్వాత నాయకుడిని విశ్వసించాలి. ఇక్కడ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ఎలా ఉంటుందో ఇప్పుడు హైదరాబాద్ను చూస్తే అర్థమవుతోంది. ఆయన మీద ఉన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు మన రాష్ట్రం వైపు క్యూ కడుతున్నారు. ఇక యువ మంత్రి నారా లోకేష్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది ఏపీ. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ తో దూసుకుపోతోంది. సుదీర్ఘ సముద్ర తీరం, అద్భుతమైన పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్స్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లు ఇన్వెస్టర్లను రారమ్మని పిలుస్తున్నాయి. ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే అక్కడున్న సౌకర్యాలను చూస్తారు. అందుకు ఏపీ సిద్ధంగా ఉండటంతో ఇటువైపు చూస్తున్నారు. ఇక్కడున్న మానవ వనరులు కూడా ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏపీకి చెందిన ఎంతో మంది విద్యావంతులు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఇక్కడే కంపెనీలు మొదలైతే అంతా సొంతూర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది కూటమి సర్కార్. ప్రతి విషయంలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. సీఎం చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ స్ట్రాటజీ కలిసి ఏపీని ఇండస్ట్రియల్ డెస్టినేషన్ హబ్ గా మార్చేస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే ఇన్ని అద్భుతాలు సృష్టించారంటే రానున్న 3.5 ఏళ్లలో ప్రగతి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుందన్నట్టు సీఎం సమర్థుడైతే రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందన్నది వాస్తవం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. విజన్ 2047 దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి. విజన్ 2047 దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి. ఇదేదో మామూలు వాళ్ళు చెప్పిన విషయం కాదు. ఫోర్బ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి చెప్పిన కళ్ళు చెదిరే నిజం. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ చిత్రం. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ప్రస్తావించారు. స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు లోకేష్. అందుకే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు. మొత్తానికి దేశంలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏపీ. జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్టడీలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ప్రభుత్వానికే కాదు ఏపీ ప్రజలందరికీ ఇది గర్వకారణం.